ఓంకారజన్య శ్రీవాణీ గణేశాక్షర శోభినీ చతుర్వేదమయీ వందే వేద విజ్ఞాన వేదికా వేద విజ్ఞాన వేదికా. వేద విజ్ఞాన వేదిక ప్రతి మాసం చివరి ఆదివారం నాడు నిర్వహిస్తున్నటువంటి ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం తరతరాల తెలుగు కవిత 158వ మాసం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మీ అందరికీ సంతోషంగా సగర్వంగా విన్నవించుకోవడం ఏమిటంటే ఈ ఫిబ్రవరి మాసంతో మనం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, కరోనా సమయం మినహాయించి. ఈరోజు కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి శ్రీమతి స్వాతి శ్రీపాద గారిని ఉపన్యాసకులుగా ఆహ్వానించాం. వారిని వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా సగౌరవంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నారు. సాహిత్య వనంలో లలిత సంగీత సౌరభం అనే అంశంపై వారు ప్రసంగించనున్నారు. శ్రీమతి అరుణా శ్రీనాథ్ గారు. శివా 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 మనసున మసలుమ సదా శివా మనసున మసలుమ సదా శివా మాయాతీత మహాదేవన మనసున మసలుమ సదా శివా పీయూషాద్రదను శంకర పిలుపును వినవే మృత్యుంజయ మనసున మసలుమ సదా శివా శృతి వీధి చర సులభ ప్రసన్న యతివర వృచ్చర అభవాభవ శృతి వీధి చర సులభ ప్రసన్న యతివర వృచ్చర అభవాభవ శీతకమలాసన శ్రిత సంరక్షణ సీతనగసుత ప్రాణేశ్వర నాసేగిని గూల్చుమా శుభచరణ సేగిని గూల్చుమా శుభచరణ మనసున మసలుమ సదా శివా ముక్కనులను సాదరముగానను ముక్కాలముల కనుమా సోమా ముక్కనులను సాదరముగానను ముక్కాలముల కనుమా సోమా దిక్కైన సుగుణ సుగంధావరణ చక్కని చందురు సిగను దాల్చిన అక్కజమూరితి షణ్ము
షణ్ముఖ భావ అక్కజమూరితి షణ్ముఖ భావ మనసున మసలుమ సదా శివ మాయాతీత మహాదేవన మనసున మసలుమ సదా శివ. ఇక ఈరోజు కార్యక్రమానికి వస్తే ముందుగా విన్నవించుకున్నట్లుగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజుతో 158వ ప్రసంగం. ఈరోజు హైదరాబాద్ నుంచి మేడం గారు విచ్చేశారు, స్వాతి శ్రీపాద గారు. వారి వివరాలు, వారి సాహిత్యంలో వారు చేసిన కృషి, వాటి గురించి ఎటు మనకు జేకే రెడ్డి గారు తెలియజేస్తారు. సాహిత్య వనంలో లలిత సంగీత సౌరభం, అసలు ముందు ఈ శీర్షిక ఎన్నుకోవడంలోనే మరి వారు సజెస్ట్ చేశారో లేక మా జేకే గారే ఏ నది కూడా విపరీతమైన సృజనాశక్తి కనుక వీరే చేశారో కానీ బ్రహ్మాండమైనటువంటి శీర్షిక పేరు సెలెక్ట్ చేశారు. చాలామంది నాకు ఫోన్ చేసి అభినందించారు. కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ కూడా అభినందనలు వస్తాయి మనకు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విచ్చేశారు. కేవలం మన ఉపన్యాసం కొరకు మన చెన్నై తెలుగు వారందరి కరతాళ ధ్వనులతో మరొకసారి వారికి మనం స్వాగతం తెలియజేద్దాం. మా వేద విజ్ఞాన వేదిక తరఫున, మా అందరి తరఫున మీకు మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాం. వారిని గురించిన పరిచయం జేకే రెడ్డి గారి నోట తెలుసుకొని తర్వాత వారికి సత్కారం గావించుకొని మనం ఉపన్యాస కార్యక్రమంలోకి వెళ్దాం. జేకే రెడ్డి గారు పద్యాలు కూడా ఆలపిస్తారు. సభకు నమస్కారం. మధు గారు చెప్పినట్లుగా ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీమతి స్వాతి శ్రీపాద గారి పరిచయం. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బిర్కూర్ అనే గ్రామంలో 1953లో జన్మించారు. శ్రీమతి స్వాతి శ్రీపాద గారు చాలా విద్యాధికురాలు. ఎందుకంటే MA చేశారు, తెలుగులోను ఆంగ్లంలోను. బీఈడీ చేశారు. ఆమెకి గుడ్ అప్లాజ్ ఇవ్వచ్చు మనం. టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా పీజీ డిప్లొమా చేశారు. అంతేకాకుండా క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్లో కూడా పీజీ డిప్లొమా చేశారు. అనంతరం పీజీటీ ఇంగ్లీష్ కేంద్రీయ విద్యాలయంలో సుదీర్ఘంగా 22 సంవత్సరాలు 1988 నుండి 2010 వరకు ఆంగ్ల బోధనాచార్యులుగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వీరు తన 10 ఏండ్ల ప్రాయంలోనే రచనలు ప్రారంభించారు. 16 ఏండ్ల వయసులోనే వీరు రచించిన జాకీ అనే మొదటి కథను 1969లో వసుధ అనే పత్రికల్లో ముద్రించారు. 16 ఏళ్ల వయసులో పాఠశాలలోనూ మరియు కళాశాలలోనూ ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని అనేక బహుమతులు, పురస్కారాలు పొందడం జరిగింది. అదే 16 ఏండ్ల ప్రాయంలో ఇందూరు భారత్ అనే సంస్థాపకుల్లో ఒకరై 16 ఏళ్ల వయసులో ఒక సంస్థలో సంస్థాపకులై అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేటికి పాల్గొంటున్నారు. వీరు రాసినటువంటి 200కు పైగా కథలు ప్రముఖ మాస వార దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. యునెస్కో వారు ప్రచురించినటువంటి కథాంజలి అనే పుస్తకంలో వీరి రచనలు కూడా 2 కథలు వాటిలో సమకూర్చడం జరిగింది. పలు కవి సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాకుండా వాకిలి అనే వెబ్ మ్యాగజైన్లో ఎడిటర్ కూడా తమ సేవలు అందిస్తున్నారు. వీరిని సవ్యసాచి అనొచ్చు. ఎందుకంటే తెలుగు భాషలో ఎంత పట్టు ఉందో ఆంగ్ల భాషలో కూడా అంతే దిట్టవారు. మరొక విషయం ఏంటంటే హిందీ భాషలో కూడా మంచి ప్రవేశం ఉన్నవారు. తెలుగులో 6 నవలలు, 8 కథల సంకలనాలు, 19 కవితా సంకలనాలు రాశారు.
7 పుస్తకాలు ఆంగ్ల భాష నుండి తెలుగు భాషకు అనువాదం చేశారు. అంతేకాకుండా తెలుగు నుండి ఆంగ్ల భాషకు 15 కవితా సంకలనాలు, 6 కథా సంకలనాలు, దాదాపు 20 ఇతర పుస్తకాలను అనువాదం చేశారు. అంటే దాదాపు 40 పైగా. వీరు చేసిన అనువాదాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి కిరణ్ బేడి గారి ఐ డేర్ అనేటటువంటి పుస్తకం, బోయి భీమన్న గారి రాఘవాసిష్ట్యం, ఖలీల్ జిబ్రాన్ గారి రచనలు, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారి రచనలు, తెలుగు నుంచి ఆంగ్లంలోకి. మరో ప్రత్యేకత ఏంటంటే దూరదర్శన్ వారి ప్రాంతీయ దేశీయ కార్యక్రమాలకు స్క్రిప్ట్ రాసి అందించడం. సాహిత్య అకాడమీ వారికి అనేక పుస్తకాలను తెలుగు భాష నుండి ఆంగ్ల భాషకు మరియు ఆంగ్ల భాష నుండి తెలుగు భాషకు అనువదించి అందించారు. 1982లో ఒరిస్సాలోని బరహంపూర్లో వీరు రాసిన కథకు వికాసం అనే పురస్కారంతో సత్కరించారు వీరిని. 2012 మరియు 2014 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం మరియు కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. 2 సంవత్సరాలు. సాహిత్యం మరియు అనువాద రచనలకు మహాత్మా పూలే ప్రతిభా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వాసిరెడ్డి సీతాదేవి, తెన్నేటి హేమలత, వంశీ సాహితీ పురస్కారాలు కూడా అందుకున్నారు. మరి ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 185వ ప్రసంగంగా 158వ ప్రసంగంగా సాహిత్యవనంలో లలిత సంగీత సౌరభం, వారు చెప్పినట్టుగా అద్భుతమైన టైటిల్, శీర్షిక. సాహిత్యవనంలో లలిత సంగీత సౌరభం అనే అంశంపై ప్రసంగించబోయే విద్యాధికురాలు, విశ్రాంతాచార్యులు, కవయిత్రి మరియు మంచి వక్తే హైదరాబాద్ నుండి ఈనాడు విచ్చేసిన శ్రీమతి స్వాతి శ్రీపాద గారిని ఈ సభకు సగర్వంగా పరిచయం చేస్తున్నారు. మరి పౌరాణిక పద్యాలు పాడి చాలా నెలలు అయిపోయింది. ఈ మధ్య మేము ప్రచురించినటువంటి సొగసరి సీస పద్యాల నుంచి అప్పుడప్పుడు ఏదో పద్యాలను ఎన్నుకొని పాడుతూ ఉన్నాను. ఇవాళ పౌరాణిక పద్యాలు 2 పాడదామని అనుకున్నాను. ఒకటి రాయబారం నుంచి పాడుతాను. శ్రీకృష్ణ రాయబారం అందరూ తెలిసిందే కాబట్టి. చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లి గతిల్చే నేడు నన్ను దూతగ బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసేదో ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. జెండాపై కపిరాజు ముందు సితవాది శ్రేణియుల్ గూర్చి నే దండంబున్గుని తోలు చందనము మీద నారి సారించుచును గాంధీవమ్ము ధరించి పల్గునుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొరాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్
జేకే రెడ్డి గారికి మరొకసారి కరతాళ ధ్వనులతో జెండాపై కపిరాజు ఈరోజు మనకు విచ్చేసిన స్వాతి గారిని సత్కరించుకుందాం. శ్రీమతి ప్రభ గారు. వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి గారు, కార్యదర్శి కందునూరు మధు గారికి, మిగతా ఎదురుగా ఉన్న పెద్దలు, సభ్యులు అందరికీ సవినయంగా నమస్కరిస్తూ శుభ సాయంత్రపు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇది సాహిత్య కార్యక్రమమే, ఆటల కార్యక్రమం కాదు. నేను పాడటం లేదు, సాహిత్యం గురించే మాట్లాడతాను. లలిత సంగీతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏంటో 2 నిమిషాల తర్వాత మీకు తెలుస్తుంది. సాహిత్యమే, తెలుగు సాహిత్యమే ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో ఏ విభాగాన్ని తీసుకున్నా అది కూడా ఒక మహాసముద్రమే. లలిత సంగీతం తీసుకోండి, ప్రాచీన సాహిత్యం తీసుకోండి, లేకపోతే అభ్యుదయ కవిత్వం తీసుకోండి, ఏది తీసుకున్నా అది మహాసముద్రమే. ఈ లలిత సంగీతంలో కూడా, లలిత సంగీత గీతాల్లో కూడా ఏ కవి గురించి మాట్లాడినా 1 గంటకి తక్కువ కాదు. ప్రతి కవి గురించి 1 గంట మాట్లాడగలం. అలాంటప్పుడు ఇది నేను చెప్పేది విహంగ వీక్షణమే అవుతుంది. ఒక్కొక్కరిని ఇలా స్పర్శించుకుంటూ వెళ్ళటమే, అంతకంటే పెద్దగా చెప్పలేము. ఇప్పుడు లలిత గీతాల అవసరం ఏంటి అనే దానికి ముందు ఒక మాట చెప్పుకోవాలి. అసలు మన తెలుగు సాహిత్యం అని మనం అనుకుంటున్నది ఒక 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలకు మించి లేదని చెప్పాలి. ఆశ్చర్యకరంగా ఏంటంటే, మనకి తొలినాళ్ళలో వచ్చిన సాహిత్యం అంతా సంస్కృతం నుంచి అనువాదమే, అనుసృజనే. ఎంతసేపు మనకి రాజుల దగ్గర కవులు, రాజాస్థానంలో కవులే కనిపించారు, కానీ సామాన్యుల సాహిత్యం ఎక్కడన్నా కనపడిందా? ఎప్పుడైనా సామాన్యుల సాహిత్యము 200 ఏళ్ల కిందట కనపడిందా? అందులో స్త్రీలు మరీ తక్కువ. ఆ రాజాస్థానంలో ఉన్న రాజనర్తకి ముద్దుపలని తప్ప ఇంకో స్త్రీ అప్పట్లో మనకు కనపడలేదు. అంటే సాహిత్యం లేదని మనం అనుకుంటామా? సాహిత్యం ఉన్నా రాజులు పైకి రానివ్వలేదని అనుకుంటామా? మనిషితో పాటే సృజన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు సామాన్యుల సాహిత్యం ఎందుకు పైకి రాలేదు? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. అలాగే మన తెలుగులో మొదలు వచ్చినది అభ్యుదయ కవిత్వం. ఆ అభ్యుదయ కవిత్వంలో కవులందరూ కూడా దాదాపు 1920 నుంచి బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇటు వేదాలు చదువుకున్నారు, అటు ఆంగ్లము చదువుకున్నారు. 2 భాషలు చదువుకుని ఆ 2 భాషల ప్రభావం మనం చూస్తాం. ఇంగ్లీష్లో టెనిసన్ రాశాడు, ఇట్ ఈస్ బెటర్ టు లవ్ అండ్ లూజ్ దాన్ నెవర్ టు లవ్ అని. అదే మనం తెలుగులో చూస్తాం. వల పెరుంగక బ్రతికి కులికి మురిసే కన్నా వలచి విఫలం మంది విలపింపమేలు రావి. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇద్దరికీ ఒకే ఊహలు వచ్చాయంటారా? ఆంగ్ల సాహిత్యాన్ని చదివి ప్రభావితులై తెలుగులో రాయటం మొదలుపెట్టారంటారా? సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు చదివినప్పుడు నేను చాలా మటుకు తెలుసుకున్నది, ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పెద్ద యుద్ధం చేశారు. సంస్కృతంలో కాదు, మనం మామూలుగా మాట్లాడే భాషలో సాహిత్యం రావాలని తండ్రితో గొడవ పెట్టుకున్నారు. మామూలు భాషలో వచ్చినప్పుడే కదా సామాన్యుడి వరకు సాహిత్యం వచ్చేది. రానంత వరకు రాజ్యసభలకు
రాజులకు ఆస్థాన కవులకు సంబంధించి మాత్రమే అవుతుంది సాహిత్యం. అలాంటి సాహిత్యం నుంచి అభ్యుదయ కవిత్వం వచ్చింది ముందు, కొంత అనువాదంగా, కొంత ఆంగ్ల ప్రభావంతో, మరి కొంత స్వంత ఆలోచనలతో. ఆ క్రమంలోనే ఒక పాయ అభ్యుదయ కవిత్వానికి కవల పిల్లలాగా లలిత సంగీతం కూడా వచ్చింది, లలిత గీతాలు. కానీ వాటిని ముందు లలిత గీతాలని ఎవరూ ఒప్పుకోలేదు. ఇందాక చెప్పాను ఈ ప్రత్యేకత ఏంటనేది. 1938 జూన్ 16న ఈ మద్రాసులో ఆకాశవాణి కార్యక్రమాలు, రేడియో స్టేషన్ మొదలుపెట్టారు, ప్రత్యేకంగా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల కోసం. ఆ తర్వాతి వారం అంటే జూన్ 23 ప్రాంతంలో అనార్కలి సంగీత రూపకం ప్రసారం చేశారు. ఆ అనార్కలి సంగీత రూపకంలో 6 కవుల లలిత గీతాలు ఉన్నాయి. 6 కవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఊటుకూరి సత్యనారాయణ గారు, వింజమూరి నరసింహారావు గారు, పిలక గణపతి శాస్త్రి గారు, ముద్దు కృష్ణ గారు. ఇది అంటే లలిత గీతాలకి పుట్టినిల్లు మద్రాసు. తర్వాత కూడా దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సంగీత నిర్వహణ వింజమూరి అనసూయ, వింజమూరి సీత చేశారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారు చూశారు. వీళ్ళంతా ఉండుపట్టే మెయిన్గా అక్కడ ఏంటంటే ఈ లలిత సంగీతం, లలిత గీతాలు ప్రచారంలోకి రావడానికి కారణము వీళ్ళకి రేడియో స్టేషన్ అనే ఒక మార్గం ఉండబట్టి, సంగీత రూపకం అవ్వండి, ఇంకేదవండి అలాగే వచ్చాయి. కొంతమంది ఈ మధ్య కాలంలో మీరు వినుంటారు, సాహిత్యానికి దానికి ఒక పరమావధి ఉండాలి, సామాజికం అవ్వాలి, సామాజిక స్పృహ లేని కవిత్వము. సామాజిక స్పృహ లేదంటానికి మనిషి పుట్టుక సామాజికం, మనిషి చావు సామాజికం, మనిషి మనుగడ సామాజికం. అలాంటప్పుడు మనిషి రాసే రాత గీత సామాజికం ఎందుకు కాదు? మనిషి అనుభవం సామాజికం ఎందుకు కాదు? అది భావగీతమైన, లలిత గీతమైన, విప్లవ గీతమైన అది కూడా సామాజికమే. సామాజికం కాదనుకుందుకు దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ నేపథ్యంలో అంతా వినిమయ సంఘమే అయిపోయింది. ఆ వినిమయ సంఘంలో మనిషి ఆలోచనలకు కూడా లాభం ఏంటి అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. ఆ వినిమయ ప్రపంచంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వినిమయ ప్రపంచంలో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ వరకు వచ్చిన ఈ తరంలో యువత ఎటు వెళ్తోంది? దీని వెనకాల చాలా పెద్ద విపత్తు వచ్చింది. మన సాహిత్యం వాళ్ళకి చేరువలో లేకపోవటం వల్లే, మంచి సాహిత్యం వాళ్ళు చదవలేకపోవటం వల్ల, వాళ్ళకి మనం అలాంటి అలవాట్లు చెయ్యలేకపోవటం వల్ల ప్రభావం ఉంటుంది. ఉండదని అనుకోకూడదు. నేను 6వ తరగతిలో సత్య హరిశ్చంద్ర సినిమా చూశాను. జస్ట్ 9 years 10 years ఏజ్లో. హరిశ్చంద్రుడు అన్ని కష్టాలు పడి అబద్ధాలు ఆడినప్పుడు మనం ఎందుకు అబద్ధాలు ఆడాలి? అప్పుడు డిసైడ్ చేసుకున్నా జీవితంలో అబద్ధం చెప్పను. సాహిత్యం ప్రభావం మన మీద ఉంది కదా, అది మొక్కగా ఉన్నప్పుడే వంగుతుంది, మానయ్యాక కాదు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో ఇలాంటి భావాలన్నీ రావాలంటే మంచి సాహిత్య వాతావరణం ఇంట్లో ఉండాలి. మీరు చదివించలేకపోవచ్చు, కానీ వినిపించవచ్చు కదా. అన్నీ చదివించక్కర్లేదు. నువ్వు ఈ సాహిత్యం చదువు, ఈ వేదాలు చదవనక్కర్లేదు, మంచి పాటలు వినిపించండి.
దేశమును ప్రేమించమన్నా అని చెప్పండి. ఇంకా లలిత సంగీతం దానికి వస్తే, లలిత సంగీతం ఎంచుకున్న గల కారణాలు కూడా విశ్లేషించుకుంటే మనకి తోచేది ఏంటంటే, ఒకటి ఛందస్సు కఠిన నియమాలు లేవు లలిత సంగీతం రాయటానికి. కానీ ఆ దారిలో చదువుకున్న వాళ్ళంతా, వేదాలు చదువుకుని అంత క్రితం గ్రంథాలు చదువుకున్న వాళ్ళంతా అది వదిలేయలేక లయ ప్రాస ఇవన్నీ మనం చూస్తాం. వాటిలో మాత్రా ఛందస్సు చూస్తాం. మాత్రా ఛందస్సు అంటే సిలబుల్స్, ప్రొనౌన్సబుల్ యూనిట్ అవి లెక్కేసుకుంటారు పాటలు రాసేటప్పుడు. 8, 10, 12 ఒక లైన్లో 8 మాత్రలు, 10 మాత్రలు, 12 మాత్రలు. మాత్రా ఛందస్సు మాత్రం ఉంటుంది. లయ విన్యాసం ఆటోమేటిక్గా సంగీతంలో వచ్చేస్తుంది. ఇది ఒకటి. సాహిత్యపరంగా కూడా సంస్కృత పదాల నుంచి నెమ్మదిగా ఎక్కడి వరకు వచ్చారంటే మన వాడుక భాష వరకు వచ్చారు. వాడుక భాషలో ఉన్నప్పుడే పాటలు ప్రజలకు అర్థమవుతాయి, జనాలకు అర్థమవుతాయి. అలతి పదాలు, కఠినమైన పదాలు కాదు. ఈ 2 కారణాల వల్ల లలిత సంగీతానికి అపారమైన ఆదరణ లభించిందని చెప్పాలి. ఆ లలిత సంగీతంలో తీసుకుంటే మనకి దేశభక్తి గీతాలు ఉన్నాయి, అలాగే భక్తి గీతాలు ఉన్నాయి, భావగీతాలు కూడా ఉన్నాయి. దేశభక్తి గీతాలు తీసుకుంటే ముందుగా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మొట్టమొదలు మద్రాసు రేడియో స్టేషన్ ప్రసారం చేసిన గీతం సుబ్రహ్మణ్య భారతి గీతం. తరువాత మన తెలుగు గీతం రాసినది కృష్ణశాస్త్రి గారు. బాలాంత్రపు రజనీ పాటలు, అవునవును, మొదలు బాలాంత్రపు రజనీకాంతరావు గారి పాట, ఉదయం పొద్దున కృష్ణశాస్త్రి గారి పాట, మళ్ళీ రజనీకాంతరావు గారి పాట. పాట తర్వాత రజనీ గారి పాట ప్రసారం చేశారు. మళ్ళీ ఉదయం 6ంటికి కూడా 2 తెలుగు పాటలు ప్రసారం చేశారు. ఆ పాటలు కూడా చెప్తాను, మీకు. ఆ రజనీ గారి పాట మ్రోయింపుము జయభేరి వాయింపుము నగర తేలింపుము నభోవీధిని త్రివర్ణాంచిత పతాక అని చెప్పేసి ఈ పాట ఉదయం 6ంటికి దేవులపల్లి కృష్ణశాస్త్రి పాట ప్రాభాత ప్రాంగణాన మోగేను నగార ఈ భారత భువి పొంగెను ముక్త జీవధార. మళ్ళీ రజనీ గారి పాట మాది స్వతంత్ర దేశం, మాది స్వతంత్ర జాతి గీతాలు ప్రసారం చేశారు. ఈ గీతాలు ప్రసారం చేసి ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. కృష్ణశాస్త్రి గారి జయ 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 ప్రియ భారత పాట విని ఉంటారు. అసలు ఆ గీతాన్ని జాతీయ గీతంగా పెట్టుకుందామని అనుకున్నారని చెప్తారు. కానీ అప్పటికే మన పతాకం, మన జెండాని తెలుగువారి నుంచి స్వీకరించారు కాబట్టి ఆ పాట 2 ఆలోచనగా ఆపేశారంటారు. కానీ ఆ పాట ఇప్పటికీ చాలామంది చాలా సభల్లో ఆగస్టు 15న, జనవరి 26న అన్ని చోట్ల పాడుతూనే ఉంటారు. ఆ పాట గుర్తుందా మీకు? రాయించారు. అవును, దానికోసమే రాయించారు, ప్రత్యేకంగా జాతీయ గీతం కోసమే రాయించారు అది అనుకున్నారు. ఆ పాటలో అసలు సంగీతం ఒక పక్కన, సాహిత్యం చూడండి. దేశమాతని ఇలా పాడతారా? ఆ సాహిత్యం చూస్తే అందులో జయ 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 శతసహస్ర నరనారీ హృదయ నేత్ర జయ 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 శ్యామల సుశ్యామచల చేలాంచల జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ మధురగాన చుంబిత సుందర చరణ.
అసలు మన జాతీయ గీతం కంటే ఇదే బాగుందనిపిస్తుంది కదా. అంటే తెలుగు వాళ్ళ ప్రతిభ, లలిత గీతాల ప్రభావం గురించి చెప్పడమే నా ఉద్దేశం. అలాగే ఆంధ్రప్రదేశ్ అవతరణ అప్పుడు కూడా 56 నవంబర్ 1న రజనీ గారు రచన పాడారు. ఎంకి పాటలు. గుండె గొంతుకలో ఉన్న కొట్లాడదాది కూకుండ నీదుర కుసింతసేపు అంటూ ఎంకిని అంతర్జాతీయ నాయకురాల్ని చేసేసారు ఆయన. కొమ్మలో పోయిలా కోయింటది రాగతనము ఏమో బాగువో గెరగది. ఆ రాగతనం అనే మాట ఒక్కటి ఆయన తిడుతున్నారా మెచ్చుకుంటున్నారా అదొకటి. మళ్ళీ ఎంకి వైపు నుంచి కూడా కొన్ని పాటలు ఉన్నాయి. సుక్కెక్కడున్నాదో చూడవే చెల్లి, భార్యదైనా కొండ పైకి సాగిందేమో. ఎందుకంటే సుక్కతోనే తాను కొండలెక్కొత్తనన్నాడు. నండూరి గారి పాటలు అంటే నేను కొందరివే మెన్షన్ చేస్తున్నా, ఎందుకంటే సమయం కూడా చూసుకోవాలి కనుక. లేదంటే ఇందాక చెప్పా కదా, ఒక్కో కవి గురించి 1 గంట మాట్లాడచ్చు. అలాగే తర్వాత దాశరథి గారి పాటలు ఉన్నాయి. తల నిండా పూదండ దాల్చిన రాణి, వెలిగించవే చిన్ని దీపం, నీలో దీపం వెలిగించు నీవే వెలుగైవా. ఇప్పుడు మీకు కృష్ణశాస్త్రి గారి పాటలకి దాశరథి గారి పాటలకి తేడా తెలుస్తుంది. పదాల ఉపయోగానికి తేడా తెలుస్తుంది, పదాల లాలిత్యానికి తేడా తెలుస్తుంది. నారాయణ రెడ్డి గారి పాటలు ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి పాట నేను 1970లో విన్నాను. అప్పుడు వినడం తప్ప పెద్ద పుస్తకాలు అవి లేవు. చాలామంది ఈ పాట ఎక్కడ దొరుకుతుందంటే నేను చెప్పేదాన్ని, నేను వెంటనే రాసిస్తాను కాగితం మీదని. సాగుమా ఓ నీల మేఘమా, గగన వీణామృదుల రాగమా. ఆ రోజుల్లో అసలు ఆయన అలా రాశారంటే కారణం ఏంటంటే ఏదన్నా విన్నా వెంటనే ఫ్లాషింగ్ మెమరీ అలా గుర్తుండిపోయేది. ఒకసారి ఈ పాట విని అడిగిన వాళ్ళందరికీ రాసిచ్చేదాన్ని. ఈ పాట చాలా పాటలు గుర్తుండడానికి అదే కారణం. అందరినీ మరీ మొత్తం లలిత సంగీతం అంతా గుర్తుపెట్టుకోలేకపోయినా చాలామంది కవుల పాటలు మాత్రం గుర్తుపెట్టుకోగలిగాను. ఇంకా చిన్నప్పుడు విన్న పాటల్లో అడవి బాపిరాజు గారి పాట, ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పన్న ఎగిసింది గోదావరి, పాడకే నారాణి పాడకే పాట. ఈ పాటలు అలాగే గురజాడ గారి గీతాలు అయితే అందరికీ తెలిసినవే. దేశమును ప్రేమించుమన్న ఆ పాట ఇప్పుడు అందరూ కాస్త వ్యంగ్యంగా కూడా చెప్పుకుంటారు. తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషి, సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవై, దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు. అలాగే ఆయన రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఎన్ని చోట్ల ప్రదర్శించారు. అది నిలుపురా నీ జాతి నిండు గౌరవం. ఈ పాటలు కూడా మనకెంతో గుర్తుండిపోయే పాటలు. అలాగే కొనకళ్ళ వెంకటరత్నం గారి పాటలు. కొనకళ్ళ వెంకటరత్నం గారి మొక్కజొన్న తోటలో పాటకి చిన్నప్పుడు డాన్స్ చేయని అమ్మాయిలు ఉండరు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మరొక మామయ్య అని. అదే కాకుండా ఇంకో పాట కూడా, రావోయి బంగారు మామ. రావోయి బంగారు మామ పాట కూడా చాలా ఫేమస్. అవిస పువ్వులు 2 అందకున్నాయి నాకు, తుంచి నాచికలోన తురిమిపోదు కానీ. అసలు ఇప్పుడు మళ్ళీ మీరు అందరూ ఆ రోజుల్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుందా? అది లలిత సంగీతం సౌరభం అంటే అదే, మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళటమే. ఇవి కొనకళ్ళ వెంకటరత్నం గారి పాటలే కాకుండా ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలు కూడా చాలానే ఉన్నాయి. బోయి భీమన్న గారి పాటలు ఉన్నాయి. ఆయన రాసిన రాగవాసిష్టము, రాగ వైశాఖి, ఆయన చాలా లలిత సంగీతం పాటలు రాశారు.
ఆ రాగవైశాఖి మొత్తం మీకు ఎక్కడ ముట్టుకున్నా లలిత సంగీతమే కనిపిస్తుంది. వాళ్ళ భూయి భీమన్న గారి వైఫ్ ఆవిడ హైమవతి భీమన్న, ఆవిడ అడిగారు నాకు అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పెట్టు, ఎందుకంటే అది నా గురించే రాశారు భూయి భీమన్న గారు అని చెప్పారు. ఆ పాటలు, తర్వాత సీనారే గారి పాటల గురించి, శశాంక గారి పాటలు, నేల నవ్వుతోందా రాగాలు రువ్వుతోందా, పూల కారు పుడమి పైన యాత్ర సాగుతోందా, ఈ పాట ఒకటి. కందుకూరి రాంభద్రరావు గారి పాట ఎంత చక్కనిదో ఈ తోట పూలు, ఈ ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు. ఈ కందుకూరి రాంభద్రరావు గారు మన ఓలేటి పార్వతీశం గారికి తాతగారు, శశాంక గారు ఓలేటి పార్వతీశం గారి తండ్రి. అవును అవును, పార్వతీశం గారు కూడా రాశారు కొన్ని లలిత గీతాలు. రేడియో స్టేషన్లో పనిచేయటం వల్ల వీళ్ళకి ఆ సౌలభ్యం ఉంది, వాళ్ళ పాటలు వాళ్ళు పాడించుకుని ప్రచారంలోకి తెచ్చుకోగలిగారు. అలా తెచ్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పాలగుమ్మి విశ్వనాథం గారిది అమ్మ దొంగ నిన్ను చూడకుంటే, అసలు అమ్మ దొంగ పాట నేను ఈ పెళ్ళిళ్ళలో అప్పగింతల్లో పాడుతున్నారని విని ఎంత ఆశ్చర్యపోయానో నేను. ఈ పాటకి ఇంత ప్రాముఖ్యత, అసలు కవుల పేర్లు గుర్తుండవు కానీ పాటలు మాత్రం సజీవంగా నిలిచిపోతాయి. ఆ పాటలు ఒకటి. అలాగే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పాట, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని జీవనయానం చేయదమా. ఈ పాట కేంద్రీయ విద్యాలయ ఢిల్లీ వాళ్ళు 26 భాషల్లో 26 పాటలు సెలెక్ట్ చేశారు. ఒక్కొక్క భాషలో ఒక్కో పాట పిల్లలకి నేర్పించమని, అందులో ఉంది పాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే లలిత సంగీతాన్ని ఇలా ఉఫ్ఫుమని ఊదేసినట్టు తీసేయలేము. దాని చరిత్ర దానికి ఉంది. మనం దేన్ని కదిలించినా కూడా దేని చరిత్ర దానికి ఉంటుంది. శ్రీకాంత శర్మ గారి పాట అలా ఉంది. ఇంకా అంతేకాకుండా వడ్డేపల్లి కృష్ణ గారు ఎన్ని పాటలు రాశారో, ప్రతి పాట ఆయన చాలా పాటలు ఉన్నాయి. వడ్డేపల్లి కృష్ణ గారు ఈ మధ్యనే పోయారు, కానీ లలిత సంగీత సాహిత్యం మీద ఆయన పరిశోధన చేసి PhD తెచ్చుకున్నారు. ఆయన కూడా చాలా కృషి చేశారు లలిత సంగీత గీతాల మీద, లలిత సంగీత సాహిత్యం మీద. ఎంకే రాము గారు కూడా మంచి పాటలు రచించారు. ఎంకే రాము గారు ఇప్పుడు నారాయణ రెడ్డి ట్రస్ట్ని చూస్తున్నారు. నారాయణ రెడ్డి గారితో పాటే ఉండేవారు. ఆయన కూడా చాలా పాటలు రాశారు. ఆలపించిన ఆనంద గీతి అని ఒక పాట రాశారు. తర్వాత విరివింటి చిన్నదాన కడగంటి చూపుదాన ఒక 20-30 పాటలు రాశారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళని చూసినప్పుడు ఎవరు కూడా వీళ్ళు పాటలు రాశారని కూడా గుర్తించరు. అంతేకాకుండా కొంతమంది స్త్రీలు కూడా రాశారు పాటలు. వాళ్ళల్లో జొన్నవాడ రాఘవమ్మ, అలాగే గంగరాజు సుశీలాదేవి, కోడూరి దుర్గాబాయి. మనకి తెలిసి ఇప్పుడున్న వాళ్ళలో శారదా అశోక్వర్ధన్, నాగపద్మిని గారు, పుట్టపర్తి నాగపద్మిని గారు. నాగపద్మిని గారి పాటలు 1-2 దొరికాయి. గుండెలోన కదలికలకు కొత్త రూపమా, ఇది పరవశాన తూగు మనసు పలుకు రాగమా అని పద్మిని గారు రాసిన పాట ఇది. అలాగే హృదయ వీణ పలికిర మనోహర మధుర భావన మదిలో విరహ వేదన అంటూ కలగా కృష్ణమోహన్ గారు రేడియో స్టేషన్లో పనిచేస్తూ ఆయన కూడా లలిత సంగీతానికి చాలా పెద్ద పీట వేసి ఎన్నో గీతాలకి సంగీతం అమర్చారు. ఆయన కూడా పాట రాశారు. హృదయ వీణ కాదు ఉదయమా వస్తావా అలా వెళ్ళిపోదాం, నిద్రించే హృదయాలను తట్టి లేపి వద్దాం అని చెప్పేసి కలగా కృష్ణమోహన్ గారు రాశారు. మాట వెనక మౌనంలో గానంలా కదిలేవు మెదిలేవు మదిని పరధ్యానంలా అంటూ రాశారు.
రామకృష్ణారావు గారు, వై రామకృష్ణారావు గారు ఏకంగా 5-6 లలిత గీతాల పుస్తకాలు వేసుకున్నారు. అప్పట్లో ఆయన పాటలు కూడా చాలా పేరున్నవే. నిద్రపోయిన మదికి ఉలికి పాటేమో, ఏమో ఈ వింత ఏమో, ఆశలే కుసుమించునేమో, కన్నీటి పాటగా వినిపించునేమో అంటూ ఆయన రాసిన పాటలు చాలా ఉన్నాయి. దూరదర్శన్లో అయితే అందరికీ తెలిసిందే, చిత్తరంజన్ గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు ఈ మాసపు పాట అంటూ ఎన్ని పాటలు నేర్పించారు, బోల్డన్ని పాటలు నేర్పించారు. అలాగే ముందు దూరదర్శన్లో వచ్చిన పాటలు కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారివే. ఆ పాటల్లో ఇదివరకు మనం చెప్పుకునేవి కాదు. పదములే చాలును రామ, నీ పదదువులులే 10,000 అని ఆ పాట ఒకటి. శివ శివ ఎనరాధ శివనామము చేద అదొకటి. శివ పాదము మీద నీ శిరస్సు నుంచరాదా ఒదిగిన మనసున అదొక పాట. ఇలాంటి పాటలు వచ్చాయి. ఇంకా చాలా అసలు అంటే కృష్ణశాస్త్రి గారు అటు భావగీతాలు రాశారు, ఇటు భక్తి గీతాలు రాశారు, అటు దేశభక్తి గీతాలు కూడా రాశారు. అంటే ఆ రోజుల్లో బహుముఖీనమైన ప్రజ్ఞ కలిగిన లలిత గీతాల కవి కృష్ణశాస్త్రి గారు. అందుకే కృష్ణశాస్త్రి గారి గురించి ఇంకో మాట చెప్పుకోవాలి. ఆయనకి ఏ బిరుదులు ఇచ్చినా, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినా, పద్మవిభూషణ అవార్డు వచ్చినా ఎవరు ఇప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకోరు. ఆయన పాట ఒకటే 4 నోళ్ళ మీద ఉంటుంది. అంటే అవార్డులకి మాటకి ఉన్న తేడా చెప్తున్నాను. అవార్డులది ఏముంది, వాళ్ళు పట్టుకెళ్ళి ఇంట్లో వెనకాల పెట్టుకుంటాం, అయిపోతుంది. మన తర్వాత మన పిల్లలు బయట వాడేస్తారు. కానీ మాట మాత్రం 10 యుగాలు అలాగే మిగిలిపోతుంది. అలాగే కృష్ణశాస్త్రి గారి ప్రతిభకి ఆ అవార్డులు, ఆ పద్మవిభూషణు ఒక లెక్కని చెప్పలేము. అలాగా ఆ పాటలు వచ్చాయి. అలాగే బసవరాజు అప్పారావు గారి పాటలు కూడా దూరదర్శన్లో చాలా ప్రసారం చేశారు ఆ రోజుల్లో. నరసింహమూర్తి గారి జానపద గీతాలు, కొన్ని జానపద గీతాలు కూడా అప్పట్లో చాలా ఫేమస్ వచ్చాయి. వాళ్ళు కూడా చాలానే వన్నెల పూల తోట, నింగి నేలలు కలుపు బాట, భారతదేశం భారతీయుల తరతరాల వరాల మూట అంటూ రాశారు. పాలగుమ్మి విశ్వనాథం గారి పాటలు కూడా ఉన్నాయి. తరలి రారమ్మ గౌతమి నాగావళి మంజీరా అంటూ ఆయన పాటలు. తర్వాత మల్లెవమ్మ మల్లెని నా ఒళ్ళు సందెల తుళ్ళెని, పెళ్లి కూతురు మగనికై కొన్న వేళ్ల మాలల అల్లెని కృష్ణశాస్త్రి గారి పాట. ఎన్నిసార్లు అన్నదో ఎన్నెన్నిసార్లు విన్నదో, అన్న కొలది విన్న కొలది అమృత భరితం రామచరితం. ఇది పాలగుమ్మి విశ్వనాథం గారి పాట. పాడేస్తున్నారు అరుణ గారు. ఈ లోకంలో ఈ దేశంలో ఈయన ఇప్పటి దేహంలో ఎన్నాళ్ళైనా బ్రతకడం ఇష్టం, నేనెప్పుడు రాలినా ఇష్టం అంటూ మల్లాది శివరాం గారు రాసిన పాటలు ఉన్నాయి. చాలామందిని అసలు ఇంకా చెప్పలేము. వేదవతి గారు పాడిన పాటలు, అమ్మదొంగ పాట మనకి రాసిన వాళ్ళు గుర్తుండరు, వేదవతి గారు గుర్తుంటారు, ఆవిడ పాడారు కనుక. అలాగే దాచ మీద కాపున్న మామ మనసైన నేనున్న రావ, నిలవంక పొడిసిందిరా నా వంక చూసిందిరా అంటూ పద్మజ ఇందిరామణి గానం చేశారు ఈ పాట. అలాగే ఓ నీలి మేఘమా ఒయ్యారి మేఘమా అంటూ ఆయన చాలా పాటలు రాశారు, చాలా కృషి చేశారు. కానీ అంత ఆయన పేరు గుర్తుంచుకునేంత మటుకు రాలేదు. ఎందుకంటే కారణం అప్పటికి ఈ రేడియోలు వినటం మానేశారు, దూరదర్శన్ చూడటం మానేశారు, దిక్కుమాలిన సీరియళ్ళన్నీ చూడడం మొదలుపెట్టారు. అది కాకుండా ఆ సీరియళ్ళు చూడడం ఒకటి వదిలేసి, ఆ సీరియళ్ళు అసలు ఒక 3 జన్మలు 4 జన్మలు చూస్తారని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనమేం బెంగపడక్కర్లే, పుట్టి ఇంకో జన్మలో కూడా చూడవచ్చు ఆ సీరియల్. పైగా అందులో ప్రతి ఆడవాళ్ళని విలన్గానే చూపిస్తారు. అదే కదా, ఎందుకు ఇవన్నీ చూస్తున్నారు? ఇంత మంచి సాహిత్యాన్ని వదిలేసని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ పాటలు వదిలేసి ఎందుకు ఇవన్నీ చూస్తున్నారు? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు?
ఆ టీవీ సీరియల్ చూసి అత్త కోడళ్ళు కొట్లాడుకున్నాక ఇంట్లో పిల్లలు ఇంకా వేరేగా ఎలా తయారవుతారు? పిల్లలు కూడా అలాగే తయారవుతారు. నీకు నీకు నీ అమ్మ అక్కర్లేకపోయాక రేపు అదే కొడుకు మిమ్మల్ని అదే మాట అంటాడు. నీకు నీ అమ్మ వద్దు, నాకు నా అమ్మ వద్దు అంటాడు. ఈ మాట కారణం చెప్తా. చాలామంది అమెరికా వెళ్ళి ఉంటారు. అక్కడ అత్తగారు ఇలాంటి మాటలు ఉండవు. యువర్ మామ్ అంటే దాన్ని అచ్చ తెలుగులో అనువాదం చేసుకోండి, నీ అమ్మ నాయమ్మ. అల్లుడు నీ అమ్మ అంటాడు, కూతురు నీ అమ్మ అంటుంది. అంతే. అంటే ఎక్కడున్నాయి ప్రేమలు? ఆ ప్రేమలు లేకపోవడానికి ఈ సౌకుమార్యం ఎట్టిపోతుంది, ఏమైపోతుంది? అంటే మనం పిల్లల్లో సౌకుమార్యాన్ని మనమే చంపేస్తున్నామా? ఎవరన్నా పాట నేర్చుకుంటామంటే ఏ పాటలు ఏం పడతావు, ఎంసెట్ కోచింగ్కి వెళ్ళు, లేకపోతే 24 గంటలు చైతన్య స్కూల్లో వేస్తాం, అక్కడికి వెళ్ళండి. పిల్లలకి వాళ్ళ బతుకు వాళ్ళు బతకడం నేర్పించండి. పిల్లలే మీ పిల్లలు పెంచే వరకు వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి, వాళ్ళ అభిరుచులు వాళ్ళవి. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి వదిలేయాలి. వీళ్ళు వెళ్ళి అలా వదలలేనప్పుడు ఇలాంటి సమాజమే తయారవుతుంది. ఫ్రస్ట్రేషన్ వల్ల వాళ్ళు ఏది వద్దంటామో అదే చేస్తారు. ఈ లలిత గీతాలు ఒక థెరపీ లాగా ఉపయోగించుకోవచ్చు. అసలు సంగీతమే థెరపీ లాగా ఉపయోగించుకోగలమని చెప్తున్నారు. సంగీతానికి ఎన్నో రోగాలు తగ్గిపోతాయి. ఎందుకు మనకి బాధ తెలుస్తుంది. మీకు ఇంట్లో కూర్చుని కాళ్ళు నొప్పి, వేలు నొప్పి ఎన్ని బాధలు అనిపిస్తాయి. ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళకు 500 సమర్పించుకుని మందులు రాయించుకుని ఆ మందులు కొని తెచ్చుకోండి, వేసుకోకండి, సగం తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే అది మానసికంగా వచ్చే సంతృప్తి. అదే సంతృప్తి మనకి సాహిత్యంలో వచ్చేటప్పుడు, ఆ మధ్య వచ్చింది పేపర్లో, ఆపరేషన్ చేస్తూ మృత్యుంజయ జపం చదివిస్తే దానికి వచ్చిన వైబ్రేషన్స్ వల్ల అతనికి ఉన్న ప్రాబ్లం సగం తగ్గిపోయిందండి. అంటే మాటకి అంత శక్తి ఉంది, మాటకి అంత పవర్ ఉంది. క్రిస్టియన్ బర్నార్డ్ ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జన్, డాక్టర్. ఆయన చెప్తాడు, క్రిస్టియన్ బర్నార్డ్, టఫ్నెస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద మైండ్, నాట్ ద క్వాలిటీ ఆఫ్ టంగ్. మీరు అర్థం చెప్పక్కర్లేదు, నెమ్మదిగా చెప్పండి, ప్రేమగా చెప్పండి. మా పిల్లలు మ్యాథ్స్ టీచర్ మీద ఫేస్బుక్లో ఇష్టం ఉన్నట్టు రాసుకున్నారు. ఎందుకు బాబు అలా రాశారు ఆ టీచర్ మీద అంటే, ఆ టీచర్ మమ్మల్ని చాలా తిడతారు అందుకే రాశామన్నారు. నేను అడిగా, మరి నేను కూడా మిమ్మల్ని తిడతాను కదా అన్న. మీరు ప్రేమగా తిడతారు అన్నారు. అంటే పిల్లల మెంటాలిటీ చెప్తున్నా, మీరు చెప్పకండి, తిట్టకండి, కొట్టకండి. పిల్లల్ని పక్కన పెట్టుకుని ఒక పాట వినిపించండి. పిల్లల మనసు వెన్నముద్ద, మనం ఎలా తయారు చేస్తే అలా అవుతుంది. పిల్లల్ని మనం ఊరికే అనుకునే కంటే వాళ్ళకి కావాల్సిన వాతావరణం మనం కల్పించడంలో కూడా ఉంటుంది. అలాగే ఇంకా వేరే పాటలు కూడా తీసుకుంటే, రామకృష్ణారావు గీతాల్లో కూడా చాలా భక్తి పాటలు ఉన్నాయి. శ్రీరామ రఘురామ అనే పాట ఒకటి, అసలు ఆయన ఫేమస్ పాట, నీ ఒడిలో నీ కౌగుల్లో అనుపమ కవితానుభూతి అంటూ రాశారు. అదో పాట రాశారు. భావవల్లరిలో ఎన్నో పాటలు దూరదర్శన్లో వ్యాఖ్యానంతో పాటు వినిపించారు. చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళినా చూసుకోవచ్చు వాటిని. అట్లాగే కొత్తగా కూడా చాలామంది మంచి పాటలు రాస్తున్నారు. దాంట్లో ఓహో ఓహో వసంతమా నవమోహన వికాస జీవనమా ఈ పాట ఒకటి ఉంది. చైతన్య ప్రసాద్ అనుకుంటున్నాను రాసింది. చైతన్య ప్రసాద్ చాలా పాటలు రాశారు. ఏదో భావరాగం, ఏదో నవ్యయోగం, సహృదయ వీణ పైన అంటూ దూరదర్శన్లో ప్రసారమైన గీతాలన్నీ కూడా చైతన్య ప్రసాద్, ఈ కవులందరి గీతాలు. ఓలేటి పార్వతీశం గారు కూడా మంచి పాటలు రాశారు దాంట్లో. అలాగే
పల్లె సీమ పిలిచింది పిల్ల ఎంకి పలికింది అంటూ కూడా కొన్ని పాటలు ఉన్నాయి. చాలా పాటల్లో మనకు కనిపించేది ఏంటంటే పదలాలిత్యం. మనకి కవితల్లో రాసుకున్నట్టుగా హార్ష్గా ఉండవు. కవితల్లో కూడా మనం హార్ష్గా పదాలు రాసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాల్సింది స్ట్రాంగ్గా చెప్పాలి. బీ ఫర్మ్. మీ చెప్పే మాట గట్టిగా ఉండాలి కానీ స్వరం కాదు. అలాంటప్పుడే మనకి సాహిత్యాన్ని ఆస్వాదించగల ఇది వస్తుంది. మామూలు మనం ఇదివరకు కావ్యాలు తీసుకున్నా కూడా, గజేంద్ర మోక్షం తీసుకున్నా, ఏది తీసుకున్నా మనకు తెలిసి తెలియకుండా గజేంద్ర మోక్షం అదేదో దేవుడి గురించి రాసింది అనుకుంటాం. కానీ గజేంద్ర మోక్షంలో ఉన్నదంతా ఫిజిక్సే. ఒక పని జగముల విలిని ఒక పని లోపలికి గునుచు. బిగ్ బ్యాంగ్ థియరీ కదా. ఒక విస్ఫోటంతో ప్రపంచం మొదలవుతుంది. ఒక పెద్ద విస్ఫోటంతో మళ్ళీ ప్రపంచం ఒకటైపోతుంది. గజేంద్రుడు అనేవాడు కూడా ఆ గజేంద్రుడు ఏమీ విడిపించుకోలేడా? దీన్ని విడిపించుకోలేనంత వాడేమీ కాదంటే అన్నిటికీ మనమే గొప్ప అనుకోకూడదు. కాబట్టి సిరికించప్పడు శంఖచక్ర యుగమున్ చేదో ఈ సంధింపడంటూ పరిగెత్తుకొచ్చే విష్ణు కోసం ప్రార్థించాడు. ఎవరి శక్తి ఎవరికి తక్కువ కాదు. కానీ అంటే మనం చదవటంలో ఉంటుంది. ఏదైనా కూడా మనం చదివి దాన్ని ఆస్వాదించడంలో, అసలు ఎప్పుడో వేదాల్లోనే మన కంప్యూటర్ల గురించి ప్రస్తావించారని చెప్తారు. ఈ కొత్తగా వచ్చే వైద్య విషయాలన్నీ కూడా ఇదివరకు మనకి వేదాల్లోనే ఉన్నాయి. ఆయుర్వేదంలో, ఆయుర్వేద శాస్త్రంలో సమస్త ప్రపంచం, సమస్త రోగాలు, సమస్త దానికి చికిత్సలు అన్నీ ఉన్నాయని చెప్తారు. అంటే మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గేటప్పుడు ఏమవుతుంది? మన మేధ ఎడిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? యూజ్ అండ్ డిస్యూజ్ ఆఫ్ ఆర్గన్స్ థియరీ విని ఉంటారు. నేను పిల్లలకు చాలామందికి అదే చెప్పేదాన్ని. సింగపూర్లో ఉద్యోగం చేస్తూ మాతో పాటు పనిచేసిన మ్యాథ్స్ టీచర్ చెప్తారు, సింగపూర్లో మనము 5x5 25 అంటే వాళ్ళు ఆహా ఇండియన్స్ ఎంత తెలివైన వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి 2x2 ఎంత అనేది చూడడానికి క్యాలిక్యులేటర్ వాడతారట. క్యాలిక్యులేటర్ వాడటం వల్ల మనం ఎప్పుడైతే మనం బ్రెయిన్ని వాడటం లేదో అది వెస్టీజియల్ ఆర్గన్గా మారిపోతుంది, పని చేయడం మానేస్తుంది మొత్తం. ఓల్డేజ్ వచ్చేసరికి చాలామంది చెప్తారు కదా, ఎందుకంటే సాహిత్యానికి దీనికి ఉన్న సంబంధం చెప్తున్నాను. చాలామంది చెప్తారు కదా ఓల్డేజ్ వచ్చేసరికి మతిమరుపు వచ్చింది, అల్జైమర్స్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఎందుకు వస్తుంది? 60 ఏళ్ళు రాగానే రిటైర్ అయిపోయి నేనేం పని చేయను, నేనేం చేయక్కర్లేదని కూర్చోబట్టి వస్తున్నాయి. ప్రతి నిమిషం బ్రెయిన్కి పని చెప్పినప్పుడు ప్రతి పుట, ప్రతి లేయర్, మెదడులో ప్రతి లేయర్ని ఉపయోగించుకున్నప్పుడు ఇది రాదు. మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాటలన్నీ నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివినవి. ఎందుకంటే నేను ఉద్యోగం చేసిన రోజులు కూడా ఒక్క ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష మాట్లాడే అవకాశమే లేదు నాకు. తెలుగు నాకున్న ఆసక్తితో నేర్చుకున్నది, నాకున్న ఆసక్తితో ఇవన్నీ గుర్తుంచుకున్నది. నేను ఇలా ఒకసారి స్కూల్లో అడుగు పెట్టానంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఇంగ్లీష్ తప్ప ఇంకో పదం వాడకూడదు, అలా ఉండేది. అట్లాంటప్పుడు కూడా ఈ తెలుగు నా ఇష్టం కొద్దీ నేను గుర్తుంచుకుని, నేను చదువుకుని, నేను గుర్తు చేసుకుని, ఈ పాటలన్నీ మాటి మాటి గుర్తు చేసుకుని, ఒకసారి మీకు బాధ అనిపించినప్పుడు కూర్చుని ఈ పాటలు పాడుకోండి, ఎలా అనిపిస్తుందా? అదే మీకు తోడనిపిస్తాయి ఈ పాటలు, మీకు నీడనిపిస్తాయి, మీకు ఓదార్పుని ఇచ్చినట్టు అనిపిస్తాయి. లలిత గీతాల్లో ఉన్నదే అదే. ఈ లలిత గీతాలు రాయటం కూడా పెద్ద కష్టమేం కాదు. మామూలుగా పిల్లలకి నేను చెప్పేదాన్ని, మీరు కవిత్వం రాస్తారు, ఎందుకు రాయరు, రాయండి అంటే, మాకు రాదండి అంటే రాయండి. ఫస్ట్ మీకు ఎలా వస్తుందో అలా రాయండి. ఒక సెంటెన్స్ రాయండి, మీ బాధ గురించి రాయండి.
నా మనసు చాలా బాధగా ఉంది. ఆ చాలాకి ఏదైనా కంపారిజన్ రాయండి. ఆ చాలా పదం దగ్గర ఇంకేమన్నా రాయండి, ఆ బాధ దగ్గర ఇంకేమన్నా రాయండి. అప్పుడు మీరే రాస్తారు కవిత్వం. అంటే మీ మనసుని క్రియేటివిటీ వైపు మళ్ళించుకోవాలి. మనం ప్రతి క్షణము సజీవంగా ఉండాలంటే దాంట్లో సాహిత్యం పాత్ర ఉండి తీరుతుంది. చదివినా కూడా ఇప్పుడు ఏదో మన చరిత్ర చదువుకుని అటజనంగా అంచె భూమిసురుడు అంబర చుంబిత అనుకుంటూ ఆ రోజుల్లోకి పోలేము. అది చదివినా ఇప్పుడు మనకేమి ఇష్టంగా అనిపించదు. అనిపించినప్పుడు ఏం చేస్తారు? మీరే కూర్చుని ఒక మన చరిత్ర రాయండి. అంటే ఇక్కడ ఉన్న జనాలను పట్టి చెప్తున్నాను నేను, ఎందుకంటే అదే యువత ఉంటే నేను ఇంకోలా చెప్పుండేదాన్ని. వాళ్ళకి జ్ఞాపక శక్తి కుదరట్లేదు అంటే ఒక పాట గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు మీ అమ్మ పాడిన లాలి పాట గుర్తు తెచ్చుకోండి. 2 నిమిషంలో మీరు మర్చిపోయిన విషయాలన్నీ గుర్తొస్తాయి. సంగీతానికి సాహిత్యానికి ఉన్న విలువ అటువంటిది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ లలిత గీతాలని ప్రచారంలోకి తేవాలంటే అది ప్రతి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మీ మీద, నా మీద, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద, లేని వాళ్ళ మీద, ప్రతి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఆ సంగతి. అది చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ స్వర్ణయుగంలో ఇప్పటికి కూడా కొంతమంది యువ కవయిత్రులు లలిత గీతాలు రాస్తున్నారు. వారణాసి నాగలక్ష్మి రాసిన పాటలు, కేతవరపు రాజశ్రీ కూడా రాశారు కొన్ని పాటలు. రామాచారి గారు పిల్లలందరికీ లలిత గీతాలు నేర్పిస్తున్నారు. రామాచారి గారు ఇప్పటికి కూడా చాలామందికి ఊరికే నేర్పిస్తారట. మొన్ననే ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన అన్నారు, ఎలా మీరు వీళ్ళందరికీ ఊరికే నేర్పిస్తారంటే, నేను వీళ్ళందరికీ ఊరికే నేర్పిస్తాను, కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గర 10 రెట్లు వసూలు చేస్తాను. అంటే ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర తీసుకుని ఇవ్వలేని వాళ్ళకి ఊరికే నేర్పిస్తున్నారు. రామాచారి గారు నేర్పిస్తున్నారు. ఏ కార్యక్రమం ఉన్నా ఆ పిల్లల్ని తీసుకొచ్చి పాడిస్తారు. ఇప్పటికి కూడా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఆయన దగ్గర లలిత గీతాలు నేర్చుకుందుకు పంపిస్తున్నారు. అంటే సాహిత్యానికి దానికి ఉన్న విలువ ఇంత అని మనం తక్కువ చేసి చూపించలేము. విస్తృతమైన ప్రపంచం సాహిత్యం ఏది తీసుకున్నా కూడా అది ఒక్క పదాలకి, ఆ తెలుగుకి అక్కడికి ఆగిపోవట్లేదు. ఈ అమెరికాలో చూడండి, అమెరికాలో కూడా ఈ సంగీత రూపకాలకి ఎంత పేరుందంటే మామా మియా అని సంగీత రూపకం. ఎంత టికెట్ అయినా కొనేసుకుని చూస్తారు జనాలు. నేను కూడా చూశాను. ఒక మొత్తం ఆ రూపకంలో ఒక 12 నుంచి 15 పాటలు ఉన్నాయి. మన వాళ్ళెందుకు ఈ పిచ్చి పిచ్చి జోకులతో సినిమా తీసే బదులు, ఈ పిచ్చి పిచ్చి డ్యాన్సులతోటి సంక్రాంతి పాటలు పాడే బదులు అలాంటి సంగీతము సాహిత్యం ఉన్న పాటలతోటి ఎందుకు సినిమాలు తీయట్లేదు? మన సంస్కృతిని ప్రోత్సహించే విషయాలు ఎందుకు చెప్పట్లేదు పిల్లలకి? పైగా పట్టుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం, ఇది కూడా నాకు పెద్ద అబ్జెక్షన్ ఏంటంటే, ఎంతసేపు ఇంగ్లీష్ మాట్లాడతారు కాన్వెంట్లు, వేలు అనే బదులు ప్రభుత్వం ఒక పని చేయొచ్చు. మీరే ఇంగ్లీష్ స్కూల్స్ ఓపెన్ చేయండి, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ క్లోజ్ చేసేయండి. అంతే కదా. అలాంటప్పుడు వీళ్ళంతా ఇదే స్కూల్లోకి వస్తారు. అప్పుడు తప్పనిసరి తెలుగు భాష కూడా నేర్పించండి, మాతృభాష కూడా నేర్పించండి. మాతృభాష నేర్చుకున్న వాళ్ళే మిగతా భాషల వైపు వెళ్ళగలరు. మాతృభాష ప్రేమ మరో భాష వైపు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భాష నేర్చుకోవడం అనేది చిన్న పని, కొంచెం ఆసక్తి కలిగించాలంతే పిల్లల్లో, వాళ్ళే నేర్చుకుంటారు ఆ భాష. అది ఈరోజు ఇవాళ రేపు మనం పెద్ద పెద్ద పుస్తకాలు, ఆ వేదాలు లేదా కావ్యాలు చెప్పి వాళ్ళని మార్చలేము. ఇలా లలిత గీతాలు వినిపించవచ్చు, దేశభక్తి గీతాలు వినిపించవచ్చు, వాటి అర్థాలు వాళ్ళకి వినిపించవచ్చు, అవి రాసిన వాళ్ళ ప్రతిభ గురించి మాట్లాడచ్చు. ఇవేమీ వాళ్ళకి పెద్ద కష్టమైన పని కాదు. మిగతా ఏదో టిఫిన్ చేసేటప్పుడు ఇంట్లో కూర్చుని ఏదైనా సరదాగా ఉన్నప్పుడే చెప్పొచ్చింది. ఈ పాటలన్నీ కూడా
ఇలా ఉపయోగపడతాయి. ఈ పాటల్లో ఇంకో సంగతి కూడా, నేను ఇన్ని పాటలు ప్రస్తావించిన తర్వాత నాకు ఒకళ్ళిద్దరు గుర్తు చేశారు. ఏంటంటే, మీరు ఇవే పాటలు ప్రస్తావించారు, ఇంకా కొన్ని పాటలు ప్రస్తావించాల్సింది, ఆ పాటలు కూడా మీరు ఎందుకు చెప్పలేదు అంటూ కొంతమంది అడిగారు నన్ను. ఆ పాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ వారణాసి కాదు ఘంటసాల నిర్మల గారు నాకు గుర్తు చేశారు, చాలా పాటలు ఉన్నాయి, ఆ పాటల్ని మీరు ఎందుకు ప్రస్తావించలేదు అని. ఆ పాటలు నిజంగానే నేను చూసిన తర్వాత అదే అనిపించింది. చాలా విస్తారంగా లలిత సంగీతం గురించి చెప్పుకున్నాక కూడా మనం ఇందాకే చెప్పా, ప్రతి కవి గురించి మాట్లాడలేము. ఒక వడ్డేపల్లి కృష్ణ గారు రాసిన గీతాల గురించో లేదా కృష్ణశాస్త్రి గారి గీతాల గురించో మాట్లాడడానికే మనకి 1 గంట సమయం సరిపోదు. అలాంటిది అందరినీ ప్రస్తావించుకోవాలంటే కష్టము. అందులో రాశిలో వాసిలో కూడా చాలా బాగుండే కవుల్ని వాళ్ళని, ఒకటి భూధరము సాగరము అనే పాట కూడా, అది నేను ప్రస్తావించలేదని గుర్తు చేశారు. జగన్నాథాచార్య గారు రాశారట. జగన్నాథాచార్యుల గారు ఊహా పదాలలో ఊరేగు మానసి, అది కూడా ఒక మంచి పాట ఆయన రాసినది. మోహిని రుక్మాంగద సంగీత రూపకాలు ఇవన్నీ, అనార్కలి తర్వాత వచ్చిన మోహిని రుక్మాంగద, తర్వాత అతిథి, ఇలాంటివన్నీ చాలా వచ్చాయి. మన నారాయణ రెడ్డి గారు కూడా రామప్ప గుడి గురించి సంగీత రూపకం రాశారు. నాగార్జున సాగర్ గురించి సంగీత రూపకం రాశారు. అవన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో మనకి అందుబాటులోనే ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా శ్రీకాంత్ శర్మ గారు రాసిన పాటలు చాలా ఉన్నాయి. కన్నె కాటుక కళ్ళు చిన్నినాదుని చూచి, అది విశ్వనాథ అంటే అది ఇప్పుడు చెప్తున్న విశ్వనాథ్ అది ఆ విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా ఆయన 1000 పడగలే గుర్తుంచుకున్నారు, కానీ ఆయన పాటలు గుర్తుంచుకోలేదు చాలామంది. కృష్ణశాస్త్రి గారి పాటలే గుర్తుంచుకున్నారు, కానీ ఆయన రాసిన కథలు ఎవరు గుర్తుంచుకోలేదు. ఆయన కథలు కూడా రాశారు. అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ 1000 పడగలతో పాటు కవిత్వము రాశారు, గీతాలు రాశారు. ముఖ్యంగా కిన్నెర సాని పాట అది కూడా రాశారు. దేవులపల్లి పాటల్లో కూడా ఒక శృతి ఒక గతి వినబడును దూర దూరములకు అంటూ రాశారు. ఇలా చాలా పాటలు ఉన్నాయి. విశ్వమంతా విభుని ప్రాణమందిరమైన అదో పాట, అదొకటి ఉంది. వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు. అవును, చాలా మంచి పాటలు ఉన్నాయి, చాలా మంచి పాటలు. అదే మన ప్రేమ విన్నారా? మన ప్రేమ రాశారు. మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవించి ముగ్ధ మధువాండమౌనో దగ్ధ తరుకాండమౌనో మన ప్రేమ అంటే ఈ పాటలన్నీ నేను చిన్నప్పుడు విన్నవి, అలాగే గుర్తుండిపోయాయి. అదొక పాట. అసలు ఆ పాటలు పాడి ఇలా ఏడ్చిన వాళ్ళని కూడా చూశాను నేను. అంత మనసుని కదిలిస్తాయి ఆ పాటలు. ఈ రోజున మీ ముందు లలిత సంగీతం గురించి 4 మాటలు మాట్లాడగలిగే అవకాశం ఇచ్చినందుకు జేకే రెడ్డి గారికి, మధు గారికి, సహనంగా విన్న అందరికీ కృతజ్ఞతలు. 1 గంట అయిందా? దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.